ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు, అప్పుడు ఛానల్స్ చూపించినటువంటి తప్పుడు వార్తలు, ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాల్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇద్దరు ముగ్గురు అడిగారు, గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని, జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ని, మార్కెటింగ్ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోవడం తప్ప మేము చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అమర్ రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా యూనిట్స్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేస్ అమర్ రాజా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ కానీ అమర్ రాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోనే పనులు చేయాలి, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గర గ్రో అవ్వకూడదు అనేటువంటిది మీ ఉద్దేశం, ఆంధ్రజ్యోతి ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం, మాతో పాటు మా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా పెట్టుబడులు పెడతాం అన్నటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదే. సరే, అమర్ రాజా సంగతి పక్కన పెడదాం. హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఎవరిది చెప్తాను, లూలు గురించి కూడా చెప్తాను, అన్నిటి గురించి చెప్తాను, మీ గురించి కూడా చెప్తాను. హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకి మా అనకాపల్లిలోనే ఒక కంపెనీ ఉంది, అనకాపల్లిలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది హెరిటేజ్కి సంబంధించి. అలాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని, గత 5 సంవత్సరాల్లో మా హెరిటేజ్ని ఇబ్బంది పెట్టారు లేదా మా పరిశ్రమల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పండి. మా అనకాపల్లిలోనైతే దాదాపు 4 సంవత్సరాలు ట్యాక్సే కట్టలేదు ఆయన. సో ఇలాగ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పితే ముఖ్యమంత్రి గారి తాలూకా సంస్థకు సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, బాగోదు. ఎందుకు చెప్పండి? సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, వారికి ఏ రకంగా ప్రభుత్వంగా ఉన్నప్పుడు మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాల సపోర్ట్ చేశాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక లూలు గురించి అడిగాం, లూలు గురించి ఆ రోజు చెప్పాం. 1000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ 500 నుంచి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి, నువ్వు చేయవా, నువ్వు పెట్టవా మాలు? సో నేను అనేది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం, ప్రజలకు చెప్పి చేశాం. ఇంకా చేశాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. చెప్పాను కదా, అవన్నీ చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంస్థలు ఓపెన్ చేయగలిగారు. అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలను తీసుకుని వచ్చాం. ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాం? గతంలో ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేసాం? పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం. రావాలని కదా కోరుకుంటున్నాం, ఎవరు వస్తారని ఆహ్వానిస్తాం. రావాలి, పెట్టుబడులు పెట్టాలనేటువంటిదే ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ రాష్ట్రంలో సిటిజన్గా, లేదా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులుగా, లేదా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా స్వాగతిస్తాం. స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది, లేదా వద్దని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది? మూర్తి గారు, అవి కూడా ఉన్నాయి కదా, అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి కదా. అది కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కానీ లేదా గతంలో చేసినటువంటి ఎంఓఈస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ పీరియడ్ ఆఫ్ 7 yearsలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పాం. ఆల్రెడీ కొన్ని ఇట్లకి ల్యాండ్ అలాట్మెంట్ చేసాం, కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అడగలేకపోయావు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు? ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రమా ఇది ఎప్పుడు చేశారు? ఆంధ్రప్రదేశ్ చేసింది, కల్పిస్తుంది 2 రాష్ట్రాలు. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? ఆయన చెప్పారా? ఒప్పుకుంటారు పని. మరి ఆయన చెప్పినప్పుడు అమరావతి అనేది చెప్పాడు, మరి అప్పటి నుంచి ఉండాలని చెప్పాను ముందు 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న మా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది నేను బెంగళూరులో. చూసావా లేదా? తెలియదు కదా. నిన్న మా కాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. మాకు అలవాటు, మాకు ఇంట్లో ఎవరికి మా పార్టీలో నాయకులకి అందరికీ ఎవరు పెళ్ళికి పిలిచినా లేదా నువ్వు పెళ్ళికి పిలిచినా ఎవరు పిలిచినా మాకు వెళ్ళడం ఆనవాయితీ. సో మా ముఖ్యమంత్రి గారు కూడా మా మాజీ శాసనసభ్యులు గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటే నేను బెంగళూరు వెళ్ళారు. అవుతుంది, ఉంటుంది. ఏమి అట్లా వస్తుంది కావాలంటే, ఆవిడ అన్నీ కావాలనుకుంటే ఆవిడ వస్తుంది. మామూలు నువ్వు చెప్పు, నువ్వు వెళ్తావా మీ చెల్లి దగ్గరికి, లేకపోతే మీ చెల్లి నీ దగ్గరికి వస్తుంది రాఖీ కట్టడానికి? సహజంగా నాకు తెలిసి అయితే అన్ని దగ్గరికి చెల్లి వస్తుంది. రావాలని కోరుకుంటున్నాం. మరి ఆ ఏ అన్నీకి వెళ్ళి కడతా చూడాలి మరి. అంతేనా? కోర్టులో నడుస్తుంది కదా సబ్సిడీస్, మనం మాట్లాడకూడదు.